మంచిదండి. మరి మన మధ్యన సహోదరులు ఉన్నారు. మరి వాక్యం చెప్తుండగా శ్రద్ధగా వాక్యాన్ని ఉందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వర్షం వచ్చినా కానీ దేవుడు మనకు సహాయం చేసి ఈ విధంగా కూడుకోవడానికి దేవుడు మనకు ఈ అవకాశం కల్పించి ఉన్నాడు. అందుని బట్టి దేవుడిని మనం స్తుతించుకుంటున్నాం. ఈరోజు ప్రార్థన చేసుకుని మనం వాక్యంలోకి వెళ్దాం. నిత్యుడు, మహోన్నతుడు, సర్వాధికారము కలిగినటువంటి గొప్ప దేవుడు అనేటువంటి మా తండ్రి, మిమ్మల్ని ఎంతగానో స్తుతించుకుంటున్నాను తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మీ బిడ్డలతో కలిసి మీ మాటలను పంచుకుంటుండగా మీ అమూల్యమైన కృప చేత మీ బిడ్డలతో మీరు మాట్లాడమని కోరుకుంటున్నాను తండ్రి. సహాయం అనుగ్రహించి నడిపించండి. మీ ఉనికిని, అదేవిధంగా మీ ఉనికి గురించినటువంటి రుజువులను ఈరోజు మేము ధ్యానించుకోబోతున్నాం నా తండ్రి. ధ్యానించుకున్నటువంటి సమయంలో మీ బిడ్డల హృదయములను దర్శించమని కోరుకుంటున్నాను తండ్రి. సహాయం అనుగ్రహించి నడిపించండి. అదేవిధంగా మీరు ఉనికిలో ఉన్నటువంటి దేవుడు ఎవరున్నారు, ఒకవేళ ఉంటే ఎవరు దేవుడు అని మేము తెలుసుకుని పోతుండగా మీ అమూల్యమైన సహాయమును, పరిశుద్ధాత్మ నడిపింపును మాకు అనుగ్రహించి నడిపించమని కోరుకుంటూ, ఈ మాటల ద్వారా మీరు మహిమ పొందమని కోరుకుంటూ, మా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు నామమున మిమ్మల్ని స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈరోజు మనం నేర్చుకునేటువంటి పాఠాల్లో ముందుగా దేవుడు ఉనికి, తర్వాత దేవుని ఉనికి గురించినటువంటి రుజువులు, ప్రూఫ్స్ అనమాట. ఈరోజు నేర్చుకోవాల్సిన మనం పాఠాల్లో దేవుడు, ఒకవేళ చూడండి, దేవుడు ఉనికి అంటే ఏంటంటే ఈ పోడియం ఉంది. ఈ పోడియం ఇక్కడ ఉండడానికి ఒక కారణం ఉంటుంది. ఈ పోడియం ఇక్కడ తయారు చేసింది ఎవరు, అతని గురించి మనం తెలుసుకుంటాం అనమాట. ఈ పోడియం గురించి మనం తెలుసు. ఈ పోడియం తయారు చేసింది ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మనం తెలుసుకుంటాం. ఈ పోడియం తయారు చేసిన వ్యక్తి, ఆయన రుజువులు, కొన్ని సాంప్రదాయ రుజువులు ఉంటాయి. ఆ రుజువులు కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. అయితే పోడియం అంటే దేవుడు అనమాట. దేవుడు గురించి, ఉనికి అంటే ఈ ఉన్నాడా లేదా అని మనం గ్రహించుకొనగలుగుతామంట. దేవుడు ఉన్నాడు అని మనం ఎలా తెలుసుకొనగలం అంటే, దేవుడు ఉన్నాడు అని కొంతమంది చెప్తారు, కానీ దేవుడు లేడనేటువంటి వారు కూడా ఉన్నారా లేదా? దేవుడు లేడనేటువంటి వారు కూడా ఉన్నారు. వీళ్ళు ఏమంటారంటే, దేవుడు లేడు అనేటువంటి వాళ్ళని ఏమంటే నాస్తికులు అంటారు. వీళ్ళు ఏం నమ్ముతారంటే, దేవుడు లేడు అనేటువంటి వారు ఏమి విశ్వసిస్తారంటే ఎక్కువగా హేతువాదాన్ని విశ్వసిస్తారన్నమాట. అంటే ఒక కారణం ఏముంది, ఆ కారణం చేతనే ఇది నడవబడుతుంది, ప్రపంచం మొత్తం ఒక కారణం చేతనే నడవబడుతుందని ఈ నాస్తికులు, దేవుని నమ్మనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని నమ్ముతారు. అయితే వీళ్ళు విశ్వాసం పైన వాళ్ళ నమ్మకం ఎప్పుడు ఉంచరు. ఈ నాస్తికులు ఈ యొక్క విశ్వాసం పైన నమ్మకం అనేది ఉంచరు అనమాట. అదేవిధంగా నైతిక విలువలు ఉంటాయి. ఆ నైతిక విలువలు కూడా దేవుడి నుండి వచ్చినవి కాదు. అవి మనం ఈ భూమి మీద ఉన్న తర్వాత అవి మనకు ఆటోమేటిక్గా ఆపాదించబడుతాయని ఎవరు నాస్తికులు ఉంటారు కదా, ఆటోమేటిక్గానే మనకు వచ్చేస్తాయి, దేవుడి నుండి వచ్చినవి కాదని ఎవరైతే నాస్తికులు ఉన్నారో వాళ్ళు చెప్తా ఉంటారు. అయితే ఈ నాస్తికులు కూడా డార్విన్ సిద్ధాంతాన్ని ఎక్కువగా విశ్వసిస్తారు. డార్విన్ సిద్ధాంతం అంటే మనిషి ఒక సోషల్ యానిమల్ అని చెప్తూ, మనిషి దేవుడు కాదు సృష్టించింది, కోతి నుండి, చింపాంజీ నుంచి వచ్చాడని చెప్తా ఉంటారు ఈ సిద్ధాంతం. అయితే ఒకవేళ కోతి నుండి వస్తే మన మైండ్ కూడా కోతిలాగానే ప్రవర్తించాలి కదా, అవునంటారు కదంటారా? ఒకవేళ మనం కోతి నుండి కానీ చింపాంజీ నుండి కానీ వస్తే మన మైండ్ ఖచ్చితమైనటువంటి సమాచారం ఇవ్వలేదు కదా. మన మైండ్ ఖచ్చితమైనటువంటి సమాచారం, కోతి మైండ్ ఎట్లా ఉంటుంది, ఎట్లా పెడితే అట్లా ఆలోచిస్తుంది. ఒకవేళ మనం కోతి నుండి వచ్చామనుకోండి, అలాంటి మైండ్నే కలిగి ఉంటాం కదా, అలాంటి ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని ఇవ్వదు అనమాట. వీళ్ళు చెప్తా ఉంటారు, మేము నాస్తికులు, మేము దేవుణ్ణి నమ్ము అని చెప్పేవారు డార్విన్ సిద్ధాంతాన్ని ఉపయోగించుకుని మేము కోతి నుండి వచ్చాము, చింపాంజీ నుండి వచ్చాము అని చెప్తామంటారు. ఇలాంటి దాన్ని మనం నమ్మగలుగుతామా? ఆ మైండ్ని, ఆ చింపాంజీ మైండ్ని మనం నమ్మగలుగుతామంటే నమ్మలేము. కానీ మనం దేవుడు ఉన్నాడు అనటానికి కొన్ని రుజువులు మనం చూసుకుందాం. ఇప్పుడు ప్రధానంగా 3 కారణాలు నేను చెప్తాను. ప్రధానమైనటువంటి దేవుడు ఉనికిలో ఉన్నాడు, దేవుడు ఉన్నాడు అనడానికి ప్రధానమైనటువంటి కారణం ఒకటి, మొట్టమొదటి కారణము ఎవరైనా చెప్తారంటే మన అంతర్గత స్వభావం, మన ఇన్నర్ సెన్స్ అంటారన్నమాట దాన్ని. మన అంతర్గత
స్వభావము. ప్రతి మనిషిలో ఈ అంతర్గత స్వభావం ఉంటుంది. కోతి నుండి వచ్చారని చెప్తున్నారు కదా, వాళ్ళు వాళ్ళు చెప్పే సిద్ధాంతంలో ఈ అంతర్గత స్వభావం ఉంటుందా? వాళ్ళు ఎగ్జాంపుల్గా ఏం చెప్తారంటే డార్విన్ సిద్ధాంతంలో కానీ ఆ నైతికవాదులు ఏం చెప్తారంటే ఒక కుక్కని తీసుకుని ఆ కుక్కకి బెల్లు కొడతాడంట. బెల్లు కొట్టంగానే అది ఫుడ్కి అలవాటు చేస్తాడు. ఫస్ట్ బెల్లు కొట్టంగానే ఫుడ్కి రమ్మని చెప్తాడు. చెప్పినప్పుడు ఆ కుక్క వచ్చేసేది. నెక్స్ట్ డే మళ్ళీ బెల్లు కొడతాడు. బెల్లు కొట్టినప్పుడు మళ్ళీ ఆ కుక్క వచ్చేసేసింది. మూడో రోజు కూడా బెల్లు కొడతాడు. ఆ కుక్క కట్ట చెప్తా ఉంటాడు అనమాట. చెప్తా ఉంటే నాలుగో రోజు బెల్లు కొట్టంగానే ఆ కుక్క చెప్పడేక బెల్లు కొట్టంగానే ఆ కుక్క ఆటోమేటిక్గా వచ్చేసిద్ది. కానీ అలా చెప్తారు నాస్తికులు. కానీ దేవుడితో ఉండేటువంటి సహవాసం కానీ, దేవుడితో ఉండేటువంటి మనసు కానీ, అలాంటి మైండ్ సెట్ కానీ, మన మైండ్ సెట్ ఎలాంటిది? దేవుని స్వభావంకి కనెక్ట్ అయి ఉంటుందన్నమాట. ఒక కోతికి ఒక చింపాంజీకి మైండ్ సెట్తో మన మైండ్ సెట్ కనెక్ట్ అయి ఉండదు. దేవునికి మానవుడికి ఉన్నటువంటి మైండ్ సెట్ ఈ రెండు కనెక్షన్ అయితే ఉంటాయన్నమాట. ఈ అంతర్గత స్వభావం అనేది కూడా దేవుడిచ్చిందే. ఇది ఎట్లా బయటపడిద్ది మనకి? ఏ విషయాల్లో బయటపడిద్ది అంటే మనకి కొన్ని క్లిష్టమైనటువంటి పరిస్థితులు వస్తాయి. క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు హాస్పిటల్లో మనం ఉన్నప్పుడు, హాస్పిటల్లో డాక్టర్లు మన హాస్పిటల్లో ఉన్నప్పుడు మన ఇంటి దగ్గర నుంచి ఎవరు ప్రేయర్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి బాధ వేస్తూ ఉండిద్ది అనమాట. అప్పుడు వాళ్ళకి ఇన్నర్ సెన్స్ లోపల ఏం గుర్తొస్తాడు? దేవుడు గుర్తొస్తాడా రాడా? వస్తాడు కంపల్సరీ. అయితే మన హాస్పిటల్లో ఉన్నప్పుడు కానీ మనం ఇంకెప్పుడైనా మనం ఒంటరిగా నైట్ టైంలో ఒంటరిగా వెళ్తున్నాం, గట్టిగా చీకటిగా ఉంది, ఒంటరిగా వెళ్తున్నాం మనం ఒక్కళ్ళు మనం గల్లు శబ్దం అనిపించింది, అప్పుడు మనకు దేవుడు గుర్తొస్తాడా? దేవుడు కంపల్సరీ గుర్తొస్తాడు. మనం ఇప్పుడు మన కరోనా టైంలో అందరికీ దేవుడు గుర్తొచ్చాడా? కంపల్సరీ గుర్తొచ్చాడు. ఇంకా మనం ఎక్కడైనా ఆపదలు ఉన్నప్పుడు కొంతమంది స్టూడెంట్స్ అనుకో ఎగ్జామ్స్ టైంలో దేవుడు గుర్తొస్తాడు వాళ్ళకి. అలాగే మనం ఇంకా మన మోంతా తుఫాన్ వచ్చింది, మన దగ్గర ప్రభావం చూపించలేదు కానీ చుట్టుపక్కల ఏరియాలో ప్రభావం చూపించింది. వాళ్ళకి అట్టి పరిస్థితుల్లో వాళ్ళకి దేవుడు గుర్తొస్తాడు. ఎప్పుడైనా సరే క్లిష్టమైనటువంటి సమయంలో కానీ, ప్రమాద పరిస్థితుల్లో కానీ, ఏదైనా సరే ఎదురొచ్చినప్పుడు దేవుడు గుర్తొస్తాడు. ఆ ఇన్నర్ సెన్స్, ఆ లోపల ఉన్నటువంటి ఏదైతే అంతర్గత భావం ఉన్నదో ఆ భావాన్ని బట్టి మనకి దేవుడు గుర్తొస్తున్నాడా లేదా? గుర్తొస్తాడు అనమాట. ఈ గుర్తొచ్చినప్పుడు కానీ దేవుడు లేడని మొండిగా వాదించే వాళ్ళు కూడా ఈ అంతర్గత పరిస్థితులు, వాళ్ళకి వచ్చినటువంటి ప్రాబ్లమ్స్లో, వారికి వచ్చిన ఫైనాన్షియల్ ఇబ్బందులు కూడా దేవుడు గుర్తొస్తానే ఉంటాడు. దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి మొదటి రుజువు, దీన్ని తయారు చేసిన వాళ్ళు ఉన్నాడు అని చెప్పడానికి ఏదైతే మనం రుజువులు ఎంచుకుంటామో, దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి మొదటి రుజువుగా మన అంతర్గత భావం, మన ఇన్నర్ సెన్స్. మనకు వచ్చినటువంటి ప్రాబ్లమ్స్లో నుంచి ఎవరైనా సరే, భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మానవుడు అయినా సరే, ఏటి పరిస్థితుల్లో ఉన్నా సరే దేవుడు కంపల్సరీ గుర్తు రావాల్సిందే, గుర్తుకొస్తాడు. ఈ గుర్తుకొచ్చినటువంటి దేవుడిని ఎరిగి రోమిలు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడండి. రోమిలు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఒకటో అధ్యాయం 18వ వచనం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీన మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. దాంట్లో 21వ వచనంలో ఏముంటుందండి? మరియు వారు దేవునిని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు కానీ తమ వాదనల యందు వ్యర్థులయ్యిరి. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే, ఈ భక్తిహీనులు ఎవరైతే ఉన్నారో, బుద్ధిహీనులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు దేవుడు తెలుసు, ఈ ఇన్నర్ సెన్స్ అంతర్గత భావాన్ని బట్టి దేవుడు తెలుసు అనే దాన్ని బట్టి వాళ్ళు బుద్ధిహీనులోనే ఉన్నారంట. వాళ్ళు దేవుడు తెలుసు, ఆ సత్యము తెలుసు అని, కానీ ఆ సత్యాన్ని వాళ్ళు దగ్గరికి చేర్చుకోలేకపోతున్నారు. బుద్ధిహీనుడికి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటే మనం చూసుకున్నట్లయితే, సత్యం తెలిసినా కానీ దాని దగ్గరికి రాలేకపోతూ ఉంటాడు ఈ బుద్ధిహీనుడు. అంటే కీర్తనగారు రాసిన 53వ అధ్యాయం, దేవుడు లేడు అనేవారు ఉంటాడు. 53వ కీర్తన చూడండి. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో బుద్ధిహీనులు ఎలా ఉంటారంట? దేవుడు లేడు అనే భావాన్ని కలిగి ఉంటారంట. అలాగే కీర్తన గ్రంథం 10వ అధ్యాయం, ఈ బుద్ధిహీనత అనేదంట, బుద్ధిహీనత ముదిరిపోతే ఏమైందంటే అది దుష్టత్వంలోకి వెళ్ళిపోతుందంట. బుద్ధిహీనులు దేవుడు లేడని భావన కలిగి ఉంటారు ఓకే, కానీ బుద్ధిహీనది ముదిరిపోతే
మన దుష్టత్వంలోకి వెళ్ళిపోతుందంట. దుష్టత్వం అనేది ఇంకా ఎలా ఉంటుంది? కీర్తన గ్రంథం 10వ అధ్యాయం చూడండి, 10వ అధ్యాయము 3 నుంచి 3వ వచనం. దుష్టులు తన మనోభిలాషను బట్టి అతిశయపడుదురు, లోబులు యెహోవాను తిరస్కరిస్తారు. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడు అని అనుకొందురంట. దుష్టుడు ఏ విధంగా ఉంటాడు? యెహోవా విచారణ చేయడు, దేవుడు చూస్తున్నాడు కానీ విచారణ చేయడని అని అనుకుంటారంట వాళ్ళు. మన జీవితం కూడా ఆ దుష్టత్వంలోకి వెళ్ళిపోకూడదు, బుద్ధిహీనతలోకి వెళ్ళిపోకుండా మనం ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలన్నమాట. అయితే ఈ పాపము, దుర్నీతి, ఈ బుద్ధిహీనత అనేది ఏంటంటే సత్యమును మన దేవుణ్ణి అడ్డగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి అన్నమాట. ఈ దుర్నీతిని ఎప్పుడు కూడా మన జీవితంలోకి కూడా రానికూడదు అనమాట. ఈ దుర్నీతి అనేది రోమిలు రాసిన పత్రిక చూడండి, 1వ అధ్యాయం 21వ వచనంలో ఏమంటే, ఈ దుర్నీతి కానీ ఈ బుద్ధిహీనులు కానీ ఎలా ఉంటారో చూసినట్లయితే, మరి వారు దేవునిని ఎరిగియు ఆయనకు దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులను చెల్లింపలేదు. దేవుడు వాళ్ళకి తెలుసు కానీ వాళ్ళు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేని స్థితిలో బుద్ధిహీనులు, దుష్టులు ఉన్నటువంటి విధంగా చూస్తారన్నమాట. అదేవిధంగా 1వ రోమియోలోనే 25వ వచనం ఏమంటుంది? అట్టివారు దేవుని సత్యమును అసత్యమునుగా మార్చి సృష్టికర్తకు ప్రతిభగా సృష్టమును పూజించి సేవించి ఉన్నారు. అట్లా అంటారంట. బుద్ధిహీనులు ఏమంటారంటే దేవుడికి రావాల్సినటువంటి మహిమను దేవుడికి చెందనీయకుండా మనుషులకు చెందనిస్తారు అని చెప్తానంట బుద్ధిహీనులు. అయితే 32వ వచనంలో చూడండి, అదే 32వ వచనంలో ఏముంటుందంటే, ఇట్టి కార్యములు అభ్యసించేవారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండి. వీళ్ళకి తెలుసు అంట దేవుని న్యాయ విధి ఏంటో ఏంటంటే వాళ్ళకి తెలుసు, వాటిని చేయుచున్నారు అయినా కానీ వాళ్ళు చేస్తారన్నమాట. బుద్ధిహీనులు ఎట్లా ఉంటారంటే వాళ్ళు దేవుడు తెలుసు, దేవుడు తెలిసినా కానీ చేస్తూ ఉంటారన్నమాట పనులు. ఏం పనులు చేస్తారంటే పైన చెప్తాడు 28వ వచనం నుంచి పైన ఏమని చెప్తాడు అంటే, వారి సమస్య దుర్నీతి చేతను, దుష్టత్వం చేతను, లోభం చేతను, ఈర్ష్య చేతను, మత్సరం చేతను, నరహత్య చేతను, కలహం ఇవన్నీ చెప్తామంటాడు. మనం కూడా మన మోహపు ఇహలోకంలో అక్కడ చెప్పిన విషయంలో అక్కడ ఇహలోకంలో మోహపు చూపు ఉంటుంది, జారత్వం ఉంటుంది, అదేవిధంగా సిగరెట్లు తాగే అలవాటు ఉంటుంది, పాపం చేసేటువంటి కార్యములు, జాగ్రత్తం చేసే కార్యములు, ఇవన్నీ లోకంలో ఉంటాయి బుద్ధిహీనుడికి ఉండే లక్షణం. అలాంటి స్థితిలోకి మనం ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. బుద్ధిహీనుడు, దుష్టత్వం కలిగినటువంటి వ్యక్తిలాగా మనం ఎదురు. కానీ నిజమైన క్రైస్తవుడికి ఉండేటువంటి లక్షణాలు కూడా ఇప్పుడు మనం కూర్చున్నాం. ఒకటి మొట్టమొదటి ఇన్నర్ సెన్స్ అని తెలుసున్నావు కదా. ఈ ఇన్నర్ సెన్స్ లో బుద్ధిహీనులు వస్తూ ఉంటారు, నిజమైన క్రైస్తవులు ఉంటారు. నిజమైన క్రైస్తవులు ఎలా ఉంటారంటే, రోమిలు రాసిన పత్రికలు 8వ అధ్యాయం చూడండి, 8వ అధ్యాయము 15 నుంచి 16. ఎలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యత్వపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగి ఉన్న వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. దేవుణ్ణి నిజమైన క్రైస్తవులు ఏ విధంగా పిలుస్తారంటే తండ్రి అని పిలుస్తారన్నమాట. మనం చెప్పుకున్నాం కదా, దాసుడు ఎక్కడ వరకు వస్తాడు? మన గుమ్మం దాకే వస్తాడు. స్నేహితులు ఎక్కడ వరకు వస్తాడు? మన ఇంట్లోకి రావాలంటే ఇంట్లో లోపల దాకే వస్తాడు. కానీ పిల్లలైనటువంటి వారు ఎక్కడ దాకా వస్తాడని మనం చెప్పుకున్నాం, మన బెడ్రూమ్లో కూడా వస్తాడనమాట. అట్లాగే కింద చూడండి, దేవుడు ఏమంటున్నాడు? మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మలో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము అని చెప్తున్నాడు అనమాట. మనం పిల్లల్లాగా ఉండాలి. నిజమైన క్రైస్తవుడు ఎవడు అంటారంటే దేవుడి పిల్లల్లాగా ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఇంకా నిజమైన క్రైస్తవుడు ఏ విధంగా ఉండాలి మనం తెలుసుకుందామంటే, తండ్రి అని పిలవాలి. దేవుణ్ణి తండ్రి అని పిలిచే సంబంధాన్ని కలిగి ఉండాలన్నమాట. మనం పోయినసారి మనం నేను చెప్పినప్పుడు విన్నారు కదా, అట్లా తండ్రి అని పిలిచే స్వభావంతో మనం ఆయన పిల్లలు అనే స్వభావంతోకి వెళ్ళాలన్నమాట. నిజమైన క్రైస్తవుడు ఇంకే విధంగా చూసినట్లే కింద చూడండి, క్రీస్తుతో కూడా, అదే 8వ రోమిలు 17వ వచనం, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడాలి. ఆయనతో శ్రమ పడాలంటే ఆయన నిమిత్తం ఈ లోకంలో మనం జీవించి ఒకవేళ ఆయన నమ్ముకోకపోయినా, ఆయన్ని మనం దగ్గరికి కలుసుకోకపోయినా కానీ మనకి ఎన్నో శ్రమలు వస్తూ ఉంటాయి, మనకి ఎన్నో ఇబ్బందులు వస్తుంటాయి. ఆ శ్రమలను బట్టి కాదంటుంది, క్రీస్తు శ్రమలను బట్టి క్రీస్తు శ్రమల్లో మనం పాలిభాగస్తులుగా ఉండాలంట. క్రీస్తు శ్రమలు అంటే క్రీస్తు నిమిత్తం మనం క్రీస్తు నమ్ముకున్న తర్వాత మనం న్యాయంగా, నీతిగా, నిజాయితీగా జీవిస్తున్నప్పుడు కొన్ని శ్రమలు వస్తాయి. అలాంటి శ్రమల్లో
మీరు నిలబడండి అని నిజమైన క్రైస్తవుడు అలాంటి శ్రమల్లో నిలబడతాడు. మనం నిలబడాలని దేవుడు సెలవిస్తున్నాడు. అదేవిధంగా క్రీస్తు శ్రమలు అంటే క్రీస్తు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు కొన్ని శ్రమలు వస్తాయి. కొన్నిసార్లు అలాంటి శ్రమల్లో కూడా మనం వాటిని అనుభవించడానికి బద్ధులమై ఉన్నాం. అలాంటి అనుభవించండి అని దేవుడు చెబుతున్నాడు. నిజమైన క్రైస్తవుడిలాగా మనం మనం జీవించాలి. అదేవిధంగా దాని పక్కనే తిప్పండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక. నిజమైన క్రైస్తవుడు చూడండి ఎట్లా ఉంటాడు. ఎఫెసీయులకు రాసిన 3వ అధ్యాయం 14. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళని. ఆ తండ్రి ఎదుట కుటుంబం అంతా మోకాళ్ళు అంటే ఇది ఫిజికల్గా అర్థం చేసుకోకూడదు అనమాట. ఆయన ఆధ్యాత్మికంగా అర్థం చేసుకోవడం అంటే ప్రతి ఒక్క కుటుంబము ఆయన పాదాల దగ్గరికి రావాలి. ప్రతి ఒక్క కుటుంబము ఆయనను నమ్ముకోవాలి. మోకాళ్ళు అంటే మనం మోకరించి ప్రార్థన చేయడం అనేది ఉద్దేశం కాదు. అక్కడ మోకాళ్ళు అంటే ప్రతి ఒక్క కుటుంబము ఆయన దగ్గరకు రావాలి అనే ఉద్దేశాన్ని కలిగి ఉండాలి. అదేవిధంగా చూసుకున్నట్లయితే మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వల్ల బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయమని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగినట్లు ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్టుకు మీరు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించిన. పరిపూర్ణంగా దేవుని యొక్క శక్తిని తెలుసుకోవాలని, దేవుని యొక్క శక్తిని తెలుసుకునే విధంగా నిజమైన క్రైస్తవుడు ఉంటాడు. ఆ విధంగా తెలుసుకోవడానికి కూడా మనం ప్రార్థన చేయాలి. మన ఆ విధమైనటువంటి స్థితులు, నిజమైన క్రైస్తవుడు ఉండే స్థితిలోకి మనం వెళ్ళాలి. అక్కడ బోరు కొడుతుందా? బోరు కొడతలేదుగా. నిజమైన క్రైస్తవుడిగా ఉండేటువంటి స్థితిలోకి మనం వెళ్ళాలి. అదేవిధంగా పక్కన ఇంకో పేజీ తిప్పేసేసండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8-10 చూసుకున్నట్లయితే లాస్ట్ వచనం ఉంటుంది. ఆయన పునరుద్ధానమును ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలో పాలేవాడుగు ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకున్న వాటిని పెంటతో సమానముగా ఎంచుకును. సమస్తమును మనం దేవుని ఏదైనా సరే దేవుని నిమిత్తము సమస్తమును మనం దాన్ని నష్టపరుచుకునే విధంగా దాన్ని పెంటతో ఎంచుకునే సమాధానం ఉండాలని దేవుడు, నిజమైన క్రైస్తవుడు దానిని ఆ విధంగా ఉంటాడన్నమాట. సమస్తమును దాన్ని పెంటతో ఎంచుకుంటాడని దేవుని, నిజమైన క్రైస్తవులుగా మనం జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఒక విషయం ఏంది కదా, ఇన్నర్ సెన్స్, దేవుడు ఉనికిలో ఉన్నాడు, దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి ఈ బుద్ధిహీనుడు గురించి, నిజమైన క్రైస్తవుడు గురించి మనం తెలుసుకున్నాము. అదేవిధంగా రెండవది, ఫస్ట్ ఈ పోడియం తయారు చేసిన వ్యక్తిని మనం తెలుసుకోవాలంటే ఏ విధంగా ఆ వ్యక్తిని తెలుసుకుంటున్నప్పుడు, అదేవిధంగా దేవుడు ఉనికిలో ఉన్నాడని తెలుసుకోవడానికి దేవుడు గురించి తెలుసుకున్నాం. ఒక రుజువు అయిపోయింది. ఏం రుజువు అది? అన్న అంతర్గత భావము, ఇన్నర్ సెన్స్. రెండో విషయం వచ్చేసి సృష్టి, ప్రకృతి. సృష్టిని గమనించడం వలన దేవుడు ఏంటో మనకి తెలుస్తుంది అన్నమాట. దేవుడు ఉన్నాడని తెలుసుకునటానికి రెండవ కారణము సృష్టి, ప్రకృతిని మనం గమనించుకున్నట్లయితే దేవుడు ఉన్నాడని రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం, ఆయన శక్తిని దైవత్వమును తెలుసుకున్నట్టుకు సృష్టించిన వస్తువును చూస్తే చాలు, ప్రకృతిని చూస్తే చాలు దేవుడు ఏంటి, దేవుడు ఉన్నాడా, దేవుడు ఉనికిలో ఉన్నాడా అని మనం తెలుసుకొనగలుగుతాము. సృష్టిని చూస్తే కీర్తనకారుడు ఆకాశములు భూమిని చూస్తే చాలు. చూడండి, మన యొక్క భూమిని సృష్టిని చూస్తే మనం దేవుడు ఉన్నాడు అని చెప్పగలుగుతామా? సృష్టిలో ఉన్నదాన్ని చెప్పగలుగుతామా? వాటికి భాష లేదు, ఆకాశములకు భాషలు లేవు, భూమికి భాషలు లేదు, వాటికి మాటలు లేవు. అని దైవత్వం గురించి అవి సృష్టిని చూస్తే దేవుణ్ణి ఎంతో మహిమపరుస్తాయి. ఆ సృష్టిలో మనం కూడా ఉన్నాము, మనం కూడా దేవుణ్ణి ఎంతో మహిమపరుస్తూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు సృష్టిని, ప్రకృతిని చూస్తే దేవుడు ఉన్నాడు అని మనం అనుకోనగలమా? ఎట్లాగే చెప్పగలుగుతారు? ఎగ్జాంపుల్స్ మనం కొన్ని చూసుకుందామా? మన యొక్క బాడీ ఉంది. మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క అవయము, ప్రతి ఒక్కటి కూడా దేవుడి యొక్క సృష్టి. దేవుని దానికి ఒక్కోదానికి సపోర్ట్ చేసుకుంటూ ఉంటాయి అన్నమాట. అలాగే పక్షులు గూళ్ళు చూడండి ఎట్లా ఉంటాయో, అవి దేవుడు సృష్టిని మహిమపరుస్తాయి. అలాగే మనం తీసుకునే ఫ్రూట్స్ ఉంటాయి. వాటర్ మెలన్ ఉందనుకోండి, వాటర్ మెలన్ తీసింది ఎవరు? దేవుడే కదా సృష్టించింది. వాటిని కొరికితేనే దాంట్లో నుంచి వాటర్ వస్తుంది, అది ఒక సృష్టి. అదేవిధంగా చూడండి, కొబ్బరికాయ కింద చెట్టు ఉంటుంది, పైన నీళ్ళు ఉండడం ఏంది, అది కదా సృష్టి. దేవుడు మహత్కార్యములు అక్కడ చూసి ఒట్టి పడుతుంది కదా, ఉరుములు, మెరుపులు, తుఫాను. ఇంకా దేవుని సృష్టిలో దేవుడు అనడానికి ఏమేమి ఉండొచ్చు?
కోకిల ఎప్పుడు కూస్తుంది? వసంతకాలంలో కూస్తుంది. మరి ఏ కాలంలో కూడా కోకిల కుయ్యదు. అది కూడా దేవుడు సృష్టిలోనే కదా, ప్రకృతే కదా అది. అదేవిధంగా గొంగళి పురుగు సీతాకోకలు ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడానికి అది కూడా దేవుడు సృష్టే కదా. ఒక నీటిలో ఉన్న ఏనుగంట 3 కిలోమీటర్ల దూరంలో ఏదైతే కదులుతుందో అది కనిపెట్టగలుగుతుందంట. నీటిలో ఉండే ఏనుగు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కదలికలను కనిపెట్టగలుగుతుంది. అంటే దేవుడు వాటిని ఆ విధంగా సృష్టించాడు అనమాట. ఇంకేమైనా ఉన్నాయా? కాలానుగుణంగా ఋతువులు రావడం దేవుడు సృష్టే కదా. గమనిస్తే మనకు అర్థమవుతుంది కదా. చీమలు బైబిల్లో వచ్చి ఉంటుంది, సోమరి చీమల దగ్గరికి ఎల్లు అంటాడు. అంటే చీమలు చిన్నవి అయినా సరే వాటికి మించినటువంటి బరువును మోస్తాయి అంటది. వాటికి మించిన బరువును మోస్తాయి. అందుకని సోమరిని అక్కడ చీమల దగ్గరికి వెళ్ళని బైబిల్ చెబుతుంది అనమాట. అది ఒక దేవుడిని సృష్టే కదా. ఇంత సృష్టి దేవుణ్ణి మహిమపరుస్తుంది. అంటే మనం ఈ సృష్టి ద్వారా, ఈ ప్రకృతి ద్వారా దేవుడు ఉన్నాడు అని మనకు అర్థమవుతుందా? ఒక దేవుడు ఎవరో ఉన్నారు, దేవుడే ఈ దేవుడని కాదు, ఎవరో ఉన్నారు అని అర్థమవుతుందా? అర్థమవుతుంది కదా. అలాంటి సృష్టిని మనం చూడండి. తర్వాత మూడో విషయం వచ్చేసి లేఖనాలు. బైబిల్ దగ్గరకు వస్తే దేవుడు ఏందో అంటే మనకి తెలుస్తుంది అనమాట. లేఖనాల దగ్గరకు వచ్చినట్లయితే బైబిల్ ఏం చెప్తుందంటే నిర్గమకాండము 3వ అధ్యాయం చూడండి. దేవుడు ఉన్నాడు అనటానికి, దేవుడు ఉనికిలో ఉన్నాడు, ఈ ప్రదేశంలో ఉన్నాడు అనటానికి నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనం. అందుకు దేవుడు నేను ఉన్నవాడును, అనువాడనే ఉన్నాను అని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ దేవుడు ఉన్నాడని చెప్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు నన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. చూడండి, మనం 3 నేర్చుకున్నాం కదా. ఒకటి మన అంతర్గత భావంలో బుద్ధిహీనుల గురించి, దుష్టుల గురించి నేర్చుకున్నాం. నిజమైన క్రైస్తవుడు ఎలాగో ఉండాలో నేర్చుకున్నాం. అదేవిధంగా ప్రకృతిని చూస్తే దేవుడు ఉన్నాడు, ఉనికిలో ఉన్నాడు అని మనం తెలుసుకున్నాం. 3వ విషయం వచ్చేసేసి బైబిల్ గ్రంథం, లేఖనాల ద్వారా దేవుడు ఉన్నాడు అని మనం గ్రహించవచ్చు అని తెలుసుకున్నాం. అసలు దేవుడు ఉన్నాడు అని చెప్తున్నాం కదా. దీని గురించినటువంటి ఒక రుజువులు, ప్రూఫ్స్ ఉన్నాయన్నమాట. ఆ ప్రూఫ్స్లో మనం ఈ రోజు 4 విషయాలు తెలుసుకుంటాం. ఇప్పుడు ఆ దేవుడు ఉన్నాడు అనడానికి 4 విషయాలు మళ్ళీ తెలుసుకుందాం. వాటిలో ఏంటంటే దేవుడు ఉన్నాడు అనే మనం బలంగా నమ్మితేనే ఈ విషయాలు, ఈ యొక్క రుజువులు మనకు అర్థమవుతాయి. దేవుడు ఉన్నాడు అని మనం బలంగా నమ్మాలి. ఆ సంగతుల్లో కొంతమందిలో దేవుడు ఉన్నాడు అని చెప్పేవారు కొంతమంది ఉన్నారు. వాటిల్లో కొంత తత్వవేత్తలు ఉన్నారన్నమాట. తత్వవేత్తలు అంటే బాగా చదువుకున్నటువంటి వారు. బాగా చదువుకున్న వారు వేరు, తత్వవేత్తలు వేరు. బాగా చదువుకున్నవారంటే బాగా చదువుకున్నవారు అంటారు. బాగా చదువుకున్నవారు ఏమవుతారు? తత్వవేత్తలు అవుతారు. చదువుకున్నవారు ఏమవుతారు? అలాగా ఉద్యోగాలు చేసుకుంటూ ఏదో పనులు చేసుకుంటూ వెళ్తారన్నమాట. అట్లాగే ఈ తత్వవేత్తల్లో కొన్ని ఆర్గ్యుమెంట్స్ చేశారన్నమాట. కొన్ని వాదనలు జరిగినాయి వారికి మధ్య. కొన్ని వాదనలు దేవుడు ఉన్నాడు అనడానికి మనం ముందు చూసుకున్న వాటిలో దేవుడు ఉనికిలో ఉండడానికి కొన్ని రుజువులు చేశారు. కొన్ని ఆర్గ్యుమెంట్స్ వాళ్ళ మధ్య జరిగినాయి. వాటిల్లో క్రైస్తవులు ఉన్నారు, క్రైస్తవులు కానటువంటి వారు ఉన్నారనమాట. మేము తీసుకొస్తున్నాము, ఈ రుజువులను తీసుకొస్తున్నాము, మీరు దేవుడు లేడని చెప్పండి, మేము దేవుడు ఉన్నాడని చెప్తున్నాము, దేవుడు ఉన్నాడు అనడానికి కొన్ని కారణాలు తీసుకొస్తాం మేము ఇప్పుడు అని వాళ్ళ మధ్య ఒక ఆర్గ్యుమెంట్స్ వాదనలు జరిగినాయి. ఆ వాదనలో 4 వాదనలు, ప్రాముఖ్యమైనటువంటి వాదనలు మనం చూసుకోవచ్చు. ఒకటి మనం చూసుకున్నట్లయితే అయితే విశ్వ నిర్మాణ వాదన అంటారు దాన్ని. విశ్వము, ఈ భూమి కానీ ఈ విశ్వము కానీ నిర్మించిన విధానం చూపించి వాడి మధ్య వాదనలు జరిగినాయి అనమాట. ఈ విశ్వాన్ని చూపించేసేసి ఈ విశ్వంలో ఉన్నటువంటి దేవుడు ఉన్నాడు అని గుడ్డిగా నమ్మడం కాదు. ఒక వస్తువు ఉనికిలో ఉంది అంటే, ఈ పోడియం ఉనికిలో ఉంది అంటే దీని వెనకాల ఎవరో తయారు చేసి ఉండాలి. అలాగే ఈ విశ్వం అనేది ఉనికిలో ఉందంటే దాని వెనకాల ఒక క్రియేటర్ ఉండాలి అని వాళ్ళు చెప్తున్నారు. ఆ వాదన వాళ్ళు వినిపిస్తూ ఉన్నారనమాట. కారణం లేకుండా ఏది కూడా ఉనికిలోకి రాదు. ఏదో ఒక కారణమును బట్టే ఉనికిలోకి వస్తుంది. ఆ కారణమే దేవుడు అయి ఉన్నాడు అనమాట. ఆ యొక్క కారణమే దేవుడు అయి ఉన్నాడు. ఆ కారణము ఒక విశ్వం యొక్క
కారణం. ఈ విశ్వాన్ని చూసినట్లయితే మనకు అర్థమవుతుంది కదా, ఆ కారణము స్వతంత్రంగా ఉండాలన్నమాట. ఈ విశ్వం ఉన్నట్లయితే ఆ స్వతంత్రంగా ఉంటే, ఇప్పుడు మనకి స్వతంత్రంగా దేవుడు స్వతంత్రుడు అనడానికి అర్థం ఏంటంటే, ఇప్పుడు మనం ఉన్నాము, మనము నీరు, నిప్పు, గాలి, ఆహారము అన్నిటి మీద ఆధారపడతాం. మనం స్వతంత్రులమే కానీ ఒకళ్ళ మీద ఆధారపడతాం. పరిపూర్ణమైన స్వతంత్రం కాదు, ప్రతి ఒక్కరి మీద ఆధారపడతాం అనమాట. కానీ దేవుడు అట్లా ఉంటాడా? దేవుడు అట్లా ఉన్నాడు. దేని మీద ఆధారపడ? ఆయనకి నీళ్ళు అవసరమా? ఆయనకి గాలి అవసరమా? ఆయనకి ఆహారం అవసరమా? ఆయనకు సూర్య చంద్రుడు భూమి ఏమి అవసరమా? ఆయనకి అవసరం లేదు. ఆయన స్వతంత్రుడు అనమాట. అలాంటి అలాగున్నాడు. ఆయనే ఒక కారణము, ఆయనే ఒక సృష్టిని సృష్టించాడు, ఆయనే ఒక విశ్వాన్ని సృష్టించాడు. ఈ భూమిని ఇక మొత్తాన్ని ఆయనే సృష్టించాడని ఆ వాదన అనేది తీసుకొచ్చారనమాట. మీరు చెప్పండి, మీరు నాస్తికులు కదా, మీరు చెప్పండి ఇది తప్ప ఈ విశ్వం ఉంది, ఆ విశ్వంలో ఆ నవగ్రహాలు ఉన్నాయి, ఆ గ్రహాలన్నీ ఒక చోటనే తిరుగుతూ ఉంటాయి, వాటన్నిటిని ఎవరు క్రియేట్ చేశారు అనే వాదనను వారు ముందు పెట్టారనమాట. ఎవరు క్రియేట్ చేశారు? ఏదో ఒక కారణం ఉండాలి కదా, అదే దేవుడు, అదే స్వతంత్రం కలిగినటువంటి దేవుడు అని వాళ్ళు వాదనను ముందు పెట్టారనమాట. ఈ విషయం తెలుసుకున్నాం కదా. ఒక విషయం అయిపోయిందా? విశ్వం గురించినటువంటి వాదన జరిగింది. ఆ వాదనలో విశ్వంకు సంబంధించినది, ఆ వాదనలో వాళ్ళు నిరూపించుకున్నారు, దేవుడు విశ్వం సృష్టించాడు, అది తప్పు అని మీరు చెప్పండి అని చెప్పారనమాట. రెండో వాదన వచ్చేసేసి రూపకల్ప వాదన అని చెప్తారనమాట. దీన్ని రూపకల్ప వాదన ఏంటంటే, ఇప్పుడు విశ్వం ఉంది కదా, ఆ విశ్వంకి ఒకదానికి ఒకటి సపోర్ట్ చేసుకుంటూ ఉంటాయి. చూడండి, సూర్యుడికి చంద్రుడు సపోర్ట్ చేసుకోవడం, భూమికి తిరగడం, అది ఒకదానికి ఒకటి. ఆ డిజైన్ ఎవరు కలుగు చేశారు అని వాదించారనమాట. ఆ డిజైన్ ఎవరు కలుగు చేశారు? ఎవరన్నా కలుగు చేస్తారా? ఎవరు అది క్రియేటర్ అయితేనే మట్టికి కలుగు చేయగలుగుతాడు అని వాదించారు వాళ్ళు. అది ఎవరంటే, అది ఒక క్రమం, వాడి ఆ యొక్క గ్రహాల మధ్య సామరస్యత కానీ ఒక క్రమం కానీ చూడవచ్చు. అలాగే మన బాడీ పార్ట్స్లో కూడా ఒక క్రమం చూస్తాం. దీనికి మన బాడీకి ఎంత వాటర్ వెళ్ళాలి, మన యొక్క రక్తంలో ఎంత ఉండాలి, మన శరీరం ఏ విధంగా ఉండాలి, మన నైతిక లక్షణాలు ఏ విధంగా ఉండాలని దేవుడు ఆ విధంగా క్రియేట్ చేసుకుంటూ వచ్చాడు, ఆ విధంగా డిజైన్ చేసుకుంటూ వచ్చాడు. ఈ డిజైన్ ఎవరు చేశారు అని వాదించారు వాళ్ళు. ఈ డిజైన్ ఎవరు చేశారు అని వాదించినప్పుడు ఏమని చేస్తారు? ఎదుటిన్న వాళ్ళు ఏం చేస్తారు? ఏం చెప్పలేరు దానికి. ఈ డిజైన్ ఎవరో ఒకరు ఉండాలి. ఆ క్రియేట్ చేసిన ఆయనే ఈ రూపకల్పన డిజైన్ క్రమంగా క్రియేట్ చేశాడు. ఆ క్రమంలో ఉన్న ఆయనే దేవుడు. ఆ దేవుడే ఈ దేవుడు అని చెప్పలేదు ఎవరు ఎక్కడ కూడా, కానీ అవి ఉన్నారు, దేవుడు ఉన్నాడు అని మనం తెలుసుకున్నాం. మూడో వాదన వచ్చేది అస్తిత్వ వాదన. ఫస్ట్ వాదన ఏంటి? విశ్వ విద్భవనం, అంటే విశ్వం గురించి చెప్తారు. రెండో వాదన వచ్చేసేసి దాని ఒక రూపకల్ప వాదన. మూడో వాదన వచ్చేసేసి అస్తిత్వ వాదన అంటారు. అస్తిత్వం అంటే దానికి ఒక స్థిరత్వం కలిగినటువంటిది అన్నమాట. అంటే ఉనికిలో ఉండడం అనేది. ఒకవేళ చూడండి, మనం ఒక ఎగ్జాంపుల్కి తీసుకున్నట్లయితే, ఒక చిన్న ఇంట్లో మనం నివసించినట్లయితే, మనకు డబుల్ బెడ్రూమ్లో మనం నివసించినట్లయితే, దానికంటే ఇంకో పెద్దది చెప్పాలంటే ట్రిపుల్ బెడ్రూమ్ అని చెప్తాం. దానికంటే ఇంకో పెద్దది చెప్పాలంటే మనం విల్లా అని చెప్తాం. దానికంటే ఇంకా పెద్దది చెప్పాలంటే, ఇల్లు గురించి చెప్పాలంటే బిల్డింగు అని చెప్తాం, పెద్ద బిల్డింగ్ అని చెప్తాం. మనం నీటిని కొలవాలంటే ఒక 1/2 లీటరు, 1/2 లీటరు, 20 లీటర్లు, ఇంకా ట్యాంకు, సరస్సు. ఇంకా అత్యున్నతంగా చెప్పాలంటే అస్తిత్వంలో ఉన్నటువంటి అత్యున్నతంగా నీటి గురించి చెప్పాలంటే మనం ఏ విధంగా చెప్తాం? చివరికి ఎక్కడ దాకా వెళ్తాం? సముద్రం. అదే లాస్ట్గా, దానికి మించి ఇంకా లేదు కొలవాలంటే. అట్లాగే ఒక సముద్రం కానీ, పర్వతం కానీ, సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, భూమి కానీ, ఈ విశ్వానికి అంత అస్తిత్వం ఉందని మనం గ్రహించవచ్చు అనమాట. ఇక అదే ఫైనల్ అనమాట. దేవుడు కూడా ఇంకా అది ఆ విధంగా ఉండాలి, అస్తిత్వం కలిగి ఉండాలి. దేవుడు కూడా అదే ఫైనల్ ఏంటండి. ఆయన తర్వాత ఇంకో దేవుడు, ఈయన తర్వాత ఇంకో దేవుడు, ఈయన తర్వాత ఇంకో దేవుడు అని అనుకోకూడదు. దేవుడు ఇంకా మనం ఎట్లయితే ఉన్నామో ఆ అస్తిత్వం కూడా అదే ఫైనల్ ఉండాలి. దేవుడు కూడా ఆ విధంగానే ఫైనల్ అయి ఉండాలన్నమాట. దానికి ఆయనకి మించి ఇంకా ఉండకూడదు. అలాంటి దేవుడా మనవాడు? మోషే అడిగినప్పుడు నేనేం చదువుకున్నాం కదా, మోషే అడిగినప్పుడు ఎవరు మీరంటే నేను ఉన్నవాడును అని చెప్తున్నాను అనమాట. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ఇక్కడ. చూడండి, అస్తిత్వవాదం అంత అస్థిరమైనటువంటి దేవుడు మన దేవుడు. అంటే ఆయనకి మించి ఇంకా లేదన్నమాట. ఆయనకి మించి ఇంకా ఎక్కడ కూడా లేదు. అలాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అలాంటి ఆయనకి మించి ఇంకా ఎక్కడ కూడా దొరకదు. నాలుగో వాదన చూద్దాం, నైతిక వాదన. నైతిక వాదనలో, నాలుగో వాదనలో ఈ నైతిక వాదనలు తీసుకొచ్చి, ఇవి నైతిక వాదన అంటే ఇవి కొన్ని పుస్తకాలు చదవడం ద్వారా మనకి రాదు.
కొన్ని పుస్తకాలు చదవడం కానీ, మనం చదువుకున్నా చదువు లేకపోయినా భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఈ నైతిక విలువలు అనేవి తెలుసుకుంటూ ఉంటాయి అనమాట. కొన్ని చూడండి, కొన్ని ధర్మం చేయాలన్నా, న్యాయం చేయాలన్నా, దొంగతనం చేయకూడదు అని చెప్పాలన్నా ఈ పుస్తకాలు చదివితే తెలుస్తాయా? నార్మల్గా తెలిసిపోతాయా? నార్మల్గానే తెలిసిపోతాయా? పుస్తకాలు చదవాలి. వాళ్ళకి దొంగతనం చేయాలన్నా, న్యాయంగా ఉండాలన్నా, నీతిగా ఉండాలన్నా పుస్తకాలు చదవాలా? చదవస్తలేదు కదా. అది మన ఇన్నర్ సెన్స్లో మన న్యాచురల్గా వచ్చేటువంటి తత్వం అది అనమాట. అది ఎవరు పెట్టారు మరి? మరి నాస్తికులు అంటున్నారు కదా, మీరు కోతు నుంచి వచ్చారు కదా అంటున్నారు కదా, ఇది ఎవరు పెట్టారు న్యాచురల్గా ఉండేది? అంతకుముందు ఇస్రో చంద్రయాన్ 2 జరిగేటప్పుడు మీకు ఎవరు వెళ్ళారంటే ఎన్నెన్నో ఫెయిల్ అవుతా ఉన్నాయి. అసలు డాక్టర్ శివన్ చూసే ఉంటారు. అది ఆ మోడీ గారు వెళ్ళి అక్కడికి చంద్రయాన్ 2 ఫెయిల్ అయిన తర్వాత 15 నిమిషాలు ల్యాండ్ అవ్వాల్సినటువంటి అమెరికా, రష్యా వాళ్ళు అందరూ చేశారు చంద్రయాన్ మీదకి వెళ్ళటం. కానీ ఆ చివరి నిమిషంలో ల్యాండ్ అవ్వాల్సిన 15 నిమిషాల్లో సరిగ్గా ల్యాండ్ అవ్వకపోవటం వల్ల అక్కడ చంద్రయాన్ 2 మీదకి కొన్నిసార్లు వెళ్ళలేకపోయారు. అయితే ఆ టైంలో మోడీ గారు వెళ్ళి ఏం చేశారంటే, ఆ శివన్ ఉంటారు కదా, ఆ శాస్త్రవేత్త శివన్ చూసుకొని భుజాన్ని తట్టి ఆయన హగ్ చేసుకుని బాధపడుకు అని ఓదార్చాడు. ఆ భావం ఎవరు కలిగి చేశారు మరి? ఎవరో పెట్టి ఉండాలి కదా. న్యాచురల్గా వచ్చేటువంటి భావన ఎవరో పెట్టి ఉండాలి కదా. కుక్కకి గంట కొడితే గబాలను వచ్చి భోజనం చేయడానికి మనం అట్లా కాదు కదా. మనది న్యాచురల్గా ఉండాలి. న్యాచురల్గా అది ఎవరు క్రియేట్ చేశారు అని ఒకటి. అలాగే అది ఇప్పుడు మనకి ఏలు మీద దొరద పడుతుంది, ప్రపంచం తలడిల్లిపోతుంది, మనం ఏం చేయాలి? ఏలు గోక్కోవాలా? మనం ప్రపంచం కోసం చూడాలా? ఈ నైతిక విలువలు ఎవరు పెట్టారు? కొంతమంది వల్ల మనం ఉద్దేశంతో ఏలు గోక్కుంటే గోక్కోవచ్చు, ఏదో ప్రపంచం కోసం పోరాడచ్చు. కానీ ఆ విలువని ఎవరు పెట్టారు? దేవుడు పెట్టాడా, లేకపోతే కోతి నుంచి వచ్చేసినాయి మనకి? దేవుడే కదా పెట్టినట్టు ఆలోచిస్తాం. దేవుడు ఎవరో ఒకటి పెట్టి ఉండాలి అనమాట. ఇంకేమైనా ఎవిడెన్స్ ఉన్నాయా మనకి? మీరు చెప్పొచ్చు ఏమన్నా? ఇప్పుడు మాట్లాడుకున్న విషయాలన్నీ కూడా ఈ రక్షణలోకి రావన్నమాట. జనరల్గా మనం తెలుసుకోవడానికి రక్షణలోకి మనం ఈ విషయాలు నడిపించు. కానీ జనరల్ ఫెయిత్ నార్మల్గా మనం తెలుసుకోవడానికి, దేవుడి గురించి తెలుసుకోవడానికి ఉన్నాడు, ఆయన యొక్క లక్షణాలు రుజువులు ఉన్నాయి అని తెలుసుకోవడానికి మనకే ఈ విషయాలు ఉపయోగపడతాయి అన్నమాట. కొన్ని అదేవిధంగా కొంతమంది యవనస్తులు ఉంటారు. కొన్ని దేశాల్లో ఇద్దరు యువకులు అంటే బాయ్సే పెళ్లి చేసుకుంటూ ఉంటారు. కొన్ని లేడీసే పెళ్లి చేసుకుంటూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్టు? ఆ నైతిక విలువైన నైతిక. అలాంటి దేవుడు కొన్ని ఉండండి. మన చిన్న పిల్లలు మనకు పిల్లలు పుడతారు. పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని పెంచాలి అని వదిలేసేస్తామా? పెంచాలనే భావన ఎక్కడి నుంచి వస్తుంది? మన లోపల నుంచే కదా. అది ఎవరు పెట్టారు? దేవుడే పెట్టాలి కదా. అలాగే మన తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నారనుకో, వాళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత అది ఎవరు పెట్టారు? దేవుడే కదా పెట్టింది. ఆ ఫీలింగ్ ఎవరు కలుగు చేశారు? కోతి నుండి వచ్చినాయా? కాదు కదా. దేవుడే ఆ ఇన్నర్ సెన్స్ని, ఆ యొక్క భావాన్ని మన హృదయంలో పెట్టాడు అనమాట. అయితే ఇలాంటి ఎవిడెన్స్లు ఇవన్నీ ఏంటంటే రుజువులు కానీ వాదనలు కానీ ఈ దేవుడు ఉన్నాడు అని తెలుసుకున్నామంటే, దేవుడు ఉన్నాడని కూడా సాధారణ విశ్వాసంలోకి మనం నడిపిస్తుంది కానీ నిజమైన విశ్వాసంలోకి నడిపించు ఈ విషయాలు. కానీ మిమ్మల్ని ఆలోచింపచేస్తే అనే ఉద్దేశంతో ఈరోజు పంచుకోవడం అనేది జరిగింది. మనం జనరల్ ఈ యొక్క ఫెయిత్ నుండి, ఈ యొక్క విశ్వాసం నుండి మనం క్రీస్తుని కలిగి ఉండాలి. యేసుక్రీస్తుని మనం రక్షకుడిగా అంగీకరించాలి. అలా రక్షకుడిగా అంగీకరించినప్పుడు మాత్రమే మనం పరలోక రాజ్యంలో చేరగలుగుతాం అన్నమాట. ఈ జనరల్ ఫెయిత్ నుండి మనం నిజమైనటువంటి విశ్వాసంలోకి వెళ్ళే వారంగా మనం జీవించాలి. నేర్చుకున్నామా? క్రీస్తుని పోలి నిజమైన క్రైస్తవుడిగా ఉంటూ బుద్ధిహీనుడు, దుష్టహీనులాగా ఉండకుండా నిజమైన క్రైస్తవత్వం కలిగి జీవిస్తూ, అలాగే ఈ వాదనని కాదు కానీ మనం నిజమైనటువంటి దేవుడు ఉన్నాడు అనడానికి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. అలాంటి విషయాల్ని మన మనసులో పెట్టుకుంటూ దేవుడికి ఇంకా దగ్గరగా, దేవుడిని ఇంకా హత్తుకునే విధంగా మనం జీవించాలని కోరుకుందాం. దేవుడు తన ఎన్నికలు వాక్యం దీవించింది కాక. ఇంకా టైం ఉందా? అంతేనమ్మా. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధివి, మహోన్నతమైనటువంటి తండ్రి, మిమ్మల్ని ఎంతగానో స్తుతించుకుంటున్నాను తండ్రి. కృప కలిగినటువంటి దేవ, మీకు స్తుతులు తెలియజేసుకుంటున్నాను తండ్రి. కృప చూపించి ఈరోజు మీరు మాట్లాడిన మాటలను బట్టి కూడా మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను తండ్రి. సహాయం దయచేసి నడిపించండి. మాకు కావలసినటువంటి ప్రతి అవసరతను మీ యొక్క నామంలో తీర్చమని కోరుచున్నాను తండ్రి. దుష్టుడు, బుద్ధిహీనుడు లాగా మేము ప్రవర్తించకుండా నిజమైన క్రైస్తవుడు,
లాగా మేము ప్రవర్తించినట్లు కూడా సహాయం అనుగ్రహించి నడిపించమని మీ పరిశుద్ధమైన పాదముల చెంత ప్రార్థన చేసుకుంటున్నాను తండ్రి. సహాయం దయచేయండి. ఈరోజు మేము నేర్చుకున్నటువంటి వాదనల నుండి మీరు ఉన్నారు, ఉనికిలో ఉన్నారు, మీరే నిజమైనటువంటి దేవుడు అని మేము తెలుసుకున్నాం తండ్రి. ఇవన్నీ కూడా మేము మా హృదయంలో పెట్టుకుంటూ మిమ్మల్ని దగ్గరికి వచ్చేటువంటి జీవితాన్ని మాకు అనుగ్రహించి నడిపించమని కోరుకుంటున్నాను తండ్రి. సహాయం అనుగ్రహించి నడిపించండి. వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటున్నాను తండ్రి. మిమ్మల్ని హత్తుకుని మిమ్మల్ని క్రీస్తుని పోలి జీవించేటువంటి బాధ్యతను అనుగ్రహించి నడిపించండి. ఎటువంటి అనారోగ్య సమస్య ఉన్నా మీ చిత్తం అయితే స్వస్థతను అనుగ్రహించి నడిపించమని కోరుకుంటున్నాను తండ్రి. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులున్నా మీ అమూలమైన కాపుదల నుంచి భద్రపరచమని కోరుచున్నాను. ఎందుకంటే మిమ్మల్ని మీ వాక్యాన్ని వినాలని వచ్చి ఉన్నారు తండ్రి. మీ దగ్గరికి రావాలనే ఉద్దేశంతో వచ్చిన మీరేదో స్వస్థతలు గొప్ప కార్యముల కోసం కాదుగా, అలాంటి ఉద్దేశంతో రాకుండా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని హత్తుకుని జీవించే విధంగా మా ప్రియులు మీ బిడ్డలు ఉండడానికి కూడా సహాయం అనుగ్రహించి నడిపించండి. ఇహపరమైనటువంటి అవసరతలు మీ బిడ్డలకి తీరుస్తూ మీతో సహవాసం కలిగి ఉండే జీవితాన్ని దయచేయమని కోరుకుంటున్నాను తండ్రి. అదేవిధంగా అనారోగ్యంతో ఉంటే మిమ్మల్ని ఆరాధించలేరు, మిమ్మల్ని స్తుతించలేరు నాన్న. అందును బట్టి అడుగుచున్నాను, మంచి ఆరోగ్యమును దయచేసి రేపటి కాల సమయంలో మీ బిడ్డలు కూడా మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని స్తుతించేటువంటి బాధ్యతను మేము వారందరికీ ఇక్కడ కూడిన ప్రతి ఒక్క బిడ్డకి దయచేయమని కూడా కోరుకుంటున్నాను తండ్రి. సహాయంగా దయచేయండి. అదేవిధంగా జరుగుతున్న కార్యక్రమంలో కూడా మీరు తోడుగా ఉండి మహిమకరంగా జరిగించమని కోరుకుంటూ మా ప్రియుడు మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మిమ్మల్ని స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మంచిదండి. మరి కొన్ని మాట